నమస్తే అండి. కే సత్యవతి భక్తి పాటల ఛానల్కు స్వాగతం. నమస్తే అండి. 9వ అధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గంగాజల మహిమ. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహత్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికు నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగంలో ప్రవేశించినే. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయము చేకూర్చుకునిరి. స్త్రీలు తమ వాంఛలను ఈడేర్చుకునిరి. కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదుల్లో గంగానది పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టుదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలం గురించి చెప్పబోనది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకుని శిరస్సును చల్లుకుననిచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము గనుక మాఘమాసంలో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యమును గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలం క్రిందట మగధ రాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులుండరి. 4 కుమార్తెలుండరి. వారు నిండు యవ్వనవతులై ఉండరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానము చేయుటకు గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యల యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టిముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతముగా చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలు నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచినివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచం లగుదురుగాక అని ప్రతిశాపం ఇచ్చుటనే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే వాటలకై పెనుగులాడుకొనుచుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడా కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచములు తల్లిదండ్రులను తమ బిడ్డలను కలిగిన పిశాచ రూపం ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఆ 4కును యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహస్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక్క మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడాను. అతని భార్య మాత్రం స్నానం ఆచరించనని చెప్పుటచే ఆమెకు దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయినాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి ఉన్న చోటకు వెళ్ళినది. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తెలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై ఉండుమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగూరమైన తుచ్చకామ వాంఛకులోనైన నీ తపశక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానము చేసి నీ కమండలములతో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై జల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువుని ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం వలె గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాను.
పూర్వరూపము అందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను. నమస్తే అండి, ధన్యవాదములు.